జేబీఎంలో. నా పేరు మానికల నాగరాజు, మాది మంగళదిబ్బ గిరిజన కాలనీ. నేను యానాది సంక్షేమ యోజన అధ్యక్షునిగా కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. గతం 2 నెలలుగా అక్కడ మా ఏరియాలో జానడు భూమి అనేది ఉంటే ఇక్కడ మేము లేని వాళ్ళు మా యానాదులంతా తలాకులంతా తీసుకొని అక్కడ ఇల్లులు గుడిసెలు అనేది వేసుకొని ఉండగా ఒక 2 ఇళ్ళకి గుంట ఉండంగా ఆ గుంటలో మట్టి తోలుచుకునే స్తోమత కూడా వాళ్ళకి లేకపోయినందున అది తలాకురంతా మేమే ఆ కాలనీలో స్థలం తీసుకున్న వాళ్ళమే తలాకురంతా 50, 100 వండుకొని ఆ గుంటకి మట్టి తోలించుకుంటుండగా రాత్రి ఉటాన ఎస్సీ సార్ గారు అక్కడికి వచ్చేసి ఎవరు ఇక్కడ మట్టి తోలేది, దేనికి తోలుతున్నారు, ఎవరు తోలమన్నారు, ఎక్కడ తోలమన్నారు అని చెప్పేసి దౌర్జన్యంగా నా మీద మాట్లాడటం జరిగింది. సార్ మేమే తోలుకుంటున్నాం సార్, మేమే ఇది చేసుకుంటున్నాం, మేమే తలారం తీసి తోలుకుంటున్నాము అని అంటే ఎందుకు తోలుతారు, ఎక్కడ తోలుతారు, ఎవరు స్థలము, ఎవరు ఇచ్చారు, ఏంది అని చెప్పేసి బాగా గురుసుగా మాట్లాడారు. దాన్ని బట్టి సార్ మేము ఎవరో ఇచ్చారు ఏం సార్, మేమే తీసుకున్నాము చేసామంటే నీకు ఎవరు ఇచ్చారో అధికారము, నువ్వు ఎలా చేస్తావు, ఎట్లా చేస్తావు, నీ మీద కేసు పెడతాను, కేసు పెట్టి లోపల వేపిస్తాను అన్నారు. అలా సార్ ఎలా సార్, అది మేము లేని వాళ్ళమే సార్, బాగా వేసుకున్నాము అని అంటే ఎవరో బాగా బలిసి కొట్టి మాట్లాడుతున్నావు, బాగా బలిసి ఇది చేస్తున్నావు, వెనక ఎవరున్నారో ఏమోనో అనుకుంటున్నారేమో, నీకు పట్టుండే కవ్వు మదము అంతా తీసేస్తాను, అంతగా తీసేస్తాను, నీకు కట్టాను, నువ్వు ఎవరిని చూసుకొని ఏమో ముడిచిపడుతున్నావో ఏమోనో, నీకు బట్టిన అహంకారం కవ్వు మొత్తం దించేస్తాను ఏమనుకుంటున్నావో ఏమోనో అని మాట్లాడారు. కాబట్టి మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగటం లేదు. అక్కడ స్థానికంగా మా ఇళ్ళ కాడ స్థానికంగా ఒక ముస్లిం స్వామి సాయిదా అని ఆమె ఉంది. ఆమె దౌర్జన్యంగా అక్కడ ఉండే భూమి అంతా అమ్ముకుంటా అమ్మేసుకుంటా చేసుకుంటా ఉంది. మాకు అడిగితే మటుకేమో మీరు వేసుకునే దానికి లేదు, చేసేదానికి లేదు అని చెప్పి అధికారుల పేర్లు అయితే చెప్పద్ది. మాకు అడిగితే మటుకేమో మీకు వేసేదానికి లేదు, చేసేదానికి లేదని అంటుంది. ఆమె దౌర్జన్యం, ఆమె అన్యాయం అరికట్టలేక చేయలేక ఎవరివరకు చెప్పాము, ఈఆర్ఓకి చెప్పాము, ఎంఆర్ఓకి చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము, అందరికీ చెప్పాను కూడా మా పిటిషన్ లేదు, పని చేయలేదు, మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు. లేని పక్షంలో ఎట్ట చేస్తామని చెప్పి ఎంతైతే అంత అవుతుంది అని చెప్పి మేము కూడా ఒకరు తెగించి అక్కడ మేము కూడా ఆ జానడ భూమిలో తలాకులంతా వేసుకోవడం జరిగింది. అది అనేది చూసి ఆ మనిషి ఆ సాయిదాని ఆమె మా మీద లేనిపోని పిటిషన్లు ఇచ్చి ఇట్లా పోలీసు వారిని, ఇట్లా ఎంఆర్ఓ గారిని, ఈఆర్ఓ గారిని, అధికారులందరూ మా మీద పంపించి దౌర్జన్యం చేపిస్తుంది. అదేం సార్ ఆమె చేసినప్పుడు లేదు, మేము వేసుకుంటే మా మీదకి వస్తున్నారు చేస్తున్నారు. ఆ విధంగా ఆమె అన్ని ఇల్లులు కట్టుకొని అన్ని బేస్ మట్టాలు లేపు అమ్ముకుని చేస్తుంది. ఇక్కడేమో ఇంతంతలా గుంటలు పెట్టి అవతల బేస్ మట్టాలు మట్టి పోసుకుంటుంది. దాన్ని ఏమో అడగట్లేదు. మేము గుడిసేసుకొని పట్టకప్పుకోవడానికి మా మీద వచ్చి దౌర్జన్యాలు చేస్తున్న విధంగా మాట్లాడుతున్నారని చెప్పి కలెక్టర్ గారు పాత ఎంఆర్ఓ గారిని అడగటం జరిగింది. ఆయన చూసుకున్నాడు, మా బాధ అంతా చూశాడు. అక్కడ జరిగిందంతా చూసి సార్ గారు సరే మాట్లాడతాము చేస్తామని చెప్పారు. సార్ గారు ఈ మధ్య రీసెంట్గా వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్త ఎంఆర్ఓ గారు వచ్చున్నారు. ఆ సార్ గారు చూసి అక్కడంతా ఎంక్వైరీ చేసి ఎవరున్నారు ఎవరు లేనోళ్ళు ఆమెంతా అన్యాయం అనేది చేస్తున్నది అన్నీ తెలుసుకొని అక్కడికి వచ్చి అన్నీ పరీక్షించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. కలెక్టర్ గారు అయితే ఏమి, ఎంఆర్ఓ గారు అయితేనేమి, ఈఆర్ఓ అయితేనేమి, పోలీసు వారి సార్లు గారిని అయితే ఏమి, ప్రతి ఒక్కరిని కోరి దయచేసి అందరూ చూసి మాకు న్యాయమే చేయమని, అన్యాయం అనేది కాదు, ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము ఎవరిది ధర్మం అనేది చూడాలి. గిరిజన ఐక్యత